హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 5వ తరగతి తెలుగు మీడియము తమిళనాడు గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము. జన్మభూమి అనేటువంటి లెసను రాయప్రోలు సుబ్బారావు గారు రచించింది. జన్మభూమి. ఈ పాటలు మీరు వినే ఉండుంటారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఇక్కడ మనము వేరే వేరే దేశాల్లో చాలామంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఓ భారతీయుడా, ఏ దేశానికి వెళ్ళినా ఎలాంటి ఉన్నతమైనటువంటి అధికారాన్ని పొందినా నువ్వు వచ్చేసి మాతృభూమి అయినటువంటి భారతదేశాన్ని మటుకు పొగుడుతూ భారత జాతి గౌరవాన్ని నిలపాలి. అంటే మనము చాలామంది వచ్చేసి వేరే వేరే దేశాలకు వెళ్తారు, ఉన్నతమైనటువంటి అధికారాన్ని పొందుతారు. అయినప్పటికీ మన భారతదేశాన్ని మటుకు గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించిన ఆడవని స్వర్గఖండమున ఏ మంచి పువ్వులన్ ప్రేమించినావో నిన్ను మోసే ఈ తల్లి కనక గర్భమున. నువ్వు పూర్వజన్మములో ఏదో ఒక పుణ్యం చేసి ఉంటావు. అలాంటి పుణ్యం చేత యోగము బలం చేత భారతదేశం అనేటువంటి స్వర్గఖండంలో నువ్వు పుట్టావు. మనలాంటి పౌరులు ఎక్కడా లేరనమాట. మనలాంటి ప్రజలు వచ్చేసి ఇక్కడ లేరు. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు. సూర్యుని వెలుతురల్ సోక నందాక ఓడల జెండాలు ఆడునందాక. మన దేశం లాంటి గొప్ప దేశం ఎక్కడా లేదు. మనలాంటి అదృష్టవంతులు ఎవరు లేరనమాట. సూర్యుని వెలుతురు ప్రసరించినంత వరకు, ఓడలపై జెండాలు ఎగురుతున్నంత వరకు మన దేశం లాంటి గొప్ప దేశము మరొకటి లేనే లేదనమాట. కాబట్టి మన దేశం లాంటి గొప్ప దేశము మనము ఎక్కడ చూడలేము. కాబట్టి మనమందరము అదృష్టవంతులము. మన దేశంలో ఉన్నటువంటి సూర్యుని వెలుతురు ప్రసరించినంత వరకు మన యొక్క ఓడలపై జెండాలు అనేటువంటిది ఎగురుతూనే ఉన్నంత వరకు మన దేశ గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేశము మరొకటి లేనే లేదు. అందాక గల ఈ అనంత భూస్థలాన్ని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరా నీ తెంగు బాలగీతములు, పాడరా నీ వీరభావి భారతము. అంతులేని ఈ విశాల భూమిలో మన భారత భూమి లాంటి చల్లని తల్లి లేదు. కాబట్టి మన దేశానికి వచ్చేసి సంబంధించినటువంటి గీతాలను పాడండి. అలాగే మన ఘన దేశానికి సంబంధించినటువంటి వీరగాథలను చెప్పండి ప్రతి ఒక్కరికి. క్రింది పదాలకు అర్థాలను తెలుసుకుందాము. పీఠం అధికారం, సింహాసనం, యోగబలం తపస్సు వల్ల కలిగినటువంటి శక్తి, స్వర్గం దేవలోకం, ఖండం భాగం, కనకం బంగారం, సోకు ప్రసరించు, పొగడు ప్రశంసించు, అనంతం అంతులేని, ధీరుడు ధైర్యశాలి. ఇక్కడ ప్రకృతి వికృతులు. పీఠం పీఠ, పుణ్యం పుణ్యం, గౌరవం గారవం. ఇక్కడ వ్యతిరేక పదాలు. పొగడడం తిట్టడం, ప్రేమించడం ద్వేషించడం, పుణ్యం పాపం, భూమి ఆకాశం, వెలుతురు చీకటి.